క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మిమ్ము మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ ఆరాధనను మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు సమర్పిస్తూ ఉన్నాను. అందరూ కూడా మోకరిద్దాం, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. లూకా శుభవార్త 1వ అధ్యాయము 46వ వచనములో మరియ తల్లి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆ గొప్ప దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంది. ఈ రోజు ఆ గొప్ప దేవుడు మన జీవితంలో చేసిన మేలులకై మరియ తల్లితో కలిసి ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. దివ్య సప్రసాదములో మమ్మందరిని దీవించడానికి వేయించేసిన ఓ గొప్ప దేవా, మీకు స్తోత్రమయ్యా. ఇప్పటి వరకు మమ్మందరిని కూడా సజీవ లెక్కల్లో ఉంచి మమ్ము కాచి కాపాడినందుకు, మా జీవితంలో మీరు చేసిన మేలులకై మిమ్ము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము దేవా. మా పాపములను శాపములను తొలగించి ఈ దివ్య సప్రసాద ఆరాధన ద్వారా మరొక్కసారి మమ్ము నూతనీకరించి ఆశీర్వదించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఆమేన్. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. వసగినావు నాకు నీ జీవితం, వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా, శతకోటి వందనాలు నా ప్రభువా. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా,
ప్రభువా, ఈ లోకములో అనేకమైనటువంటి జీవరాశులు ఉండగా, అనేకమైనటువంటి క్రూర మృగాలు, విషసర్పాలు ఉండగా, నన్ను మాత్రమే నీ రూపంలో నీ బిడ్డగా సృష్టించినందుకు స్తోత్రమయ్యా. నీ బిడ్డగా నన్ను ఆశీర్వదిస్తూ అనేకమైనటువంటి మేలులు ఎన్నో చేసి నన్ను ఈ స్థాయికి నడిపించుకుని వచ్చినందుకు మీకు స్తోత్రమయ్యా అని కుటుంబ సమేతముగా ఆ గొప్ప దేవుడు మన జీవితంలో, మన కుటుంబంలో చేసిన అన్ని మేలులకై కృతజ్ఞతలు తెలియచేస్తూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం. నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. నన్ను ఎన్నుకున్నావు నీ దాసుడిగా, నన్ను ఎన్నుకున్నావు నీ దాసుడినిగా, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదముల్. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ. స్తుతి మహిమా ప్రభు, స్తుతి అందుకు చెప్పులతో. మహిమా. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, అవును దేవా. చేసినావు నీవు గొప్ప కార్యముల్. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, ఆమేన్. చేసినావు నీవు గొప్ప కార్యము. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యముల్. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ. స్తుతి అందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఈ వేకువ జామున ఆరాధించి మహిమపరుచుకుందాం. మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డలను హేరాళముగా దీవించమని, ఈ ఆరాధన ద్వారా దేవుడు మనందరినీ అభిషేకించమని, అన్ని సమస్యల నుండి, ఆటంకాల నుండి, ఇబ్బందుల నుండి మనందరినీ కూడా సంరక్షించమని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, 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 స్తుతి మహిమా. స్తోత్రం. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. అందరూ కలిసి ఆరాధించుకుందామా? ఆ గొప్ప దేవుని మహిమపరుచుకుందాం. స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తోత్రం. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి రెండు చేతులు పైకి మహిమా లేపి ప్రభు, ఆ గొప్ప స్తుతి దేవుని మోషే వలె ఆరాధిస్తూ, మోషే వలె స్తుతిస్తూ, మోషే వలె ప్రార్థన చేస్తూ మనందరినీ దీవించడానికి, మన కుటుంబాలను అభిషేకించడానికి, మన కుటుంబంలో ఉన్న అన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, రోగాలు తొలగించడానికి దివ్య సప్రసాద రూపములో మన మధ్యలోనికి వేయించేసిన ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. స్తుతి మహిమా
ప్రభు స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ గొప్ప దేవా, నీకు స్తోత్రమయ్యా. మీరు మా జీవితంలో చేసిన అన్ని మేలులకై స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభా, మీరు చేసినటువంటి అన్ని మేలులను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వసగినావు నాకు నీ జీవితం, శతకోటి వందనాలు నా ప్రభువా. చేసినావు ఎన్నో గొప్ప కార్యము, ఏ విధముగా తెలిపేది ధన్యవాదము. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. 103వ కీర్తనలో దేవుడు చేసిన మేలులను దేనిని మరువకుము, ఆయన నామమును సదా సన్నుతింతుము, స్తుతింపుము అని వాక్యము సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఈ దివ్య సప్రసాద ఆశీర్వాదకరమైనటువంటి ఈ ఆరాధనలో పాలు పంచుకొని ఉన్నటువంటి మీ అందరి జీవితంలో, మనందరి జీవితంలో ఇప్పటి వరకు దేవుడు ఎన్నెన్నో మేలులు చేసి ఉన్నాడు. ఎన్నెన్నో భయంకరమైనటువంటి సంఘటనల నుండి రక్షించాడు. ఎన్నెన్నో భయంకరమైనటువంటి అవమానముల నుండి రక్షించాడు. ఎన్నో భయంకరమైనటువంటి రోగాల నుండి, ప్రమాదాల నుండి, భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి ఈరోజు దేవుడు మనను ఆశీర్వదించాడు, రక్షించాడు. మన జీవితం అంతా కూడా ఆయనకు స్తుతులు సమర్పించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న మనమంతా కూడా మన మధ్యలో మనందరిని దీవించడానికి, బలపరచడానికి, నేను మీకు తోడుగా ఉన్నాను, భయపడవద్దు అని అభయం ఇవ్వడానికి వచ్చిన ఆ గొప్ప దేవుని ఆరాధించుకుందాం, మనసారా స్తుతించుకుందాం. కృతజ్ఞతా భావముతో, ఉప్పొంగే హృదయముతో ఆ గొప్ప దేవుని స్తుతించుకుంటూ, ఆరాధించుకుంటూ మహిమపరుచుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, మోకరించండి, ప్రార్థించుకుందాం. రాబోయే కాలమంతా దేవుడు మనందరినీ ఆశీర్వదించి దీవించమని ఈ దివ్య సప్రసాద ఆరాధన దీవెనలు మనల్ని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. నిత్యము నిన్నే ఆరాధింతుము అనే ఈ ఆరాధనలో పాలు పంచుకుంటూ ఉన్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన ద్వారా ఎంతో మంది వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల నుండి, అనేక ఆటంకాల నుండి విడుదల పొందుకుని మేము స్తుతిస్తూ మహిమపరుస్తూ సాక్షులుగా మారిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రభువా, మీ ముందు మోకరించి మేము ఆరాధిస్తున్నటువంటి ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో ఏ సమస్యలు, ఏ కొరతలు ఉన్నాయో మీకు తెలుసు ప్రభువా. వాటన్నిటిని కూడా మీ నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాను. మీ నామములో ఈ కుటుంబాలు దీవించబడును గాక, ఈ బిడ్డలందరూ దీవించబడును గాక, విశ్వాసము బలపడును గాక, గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో, కుటుంబంలో జరుగును గాక. ఓ ప్రభువా,
చిన్నారి బిడ్డలను దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. యవనస్తులను మీ ఆధీనములో ఉంచి సన్మార్గంలో నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. చదువు పూర్తయినటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. విదేశాలకు వెళుతూ ఉండగా మార్గాలు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. విదేశాల్లో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. ఓ ప్రభువా, కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా అనేకమైనటువంటి రకరకాల బంధకాల్లో చిక్కుకుని ఎప్పుడు కొట్లాటలు గొడవలు కోర్టు సమస్యలతో సతమతమైపోతూ చితికిపోతున్నటువంటి కుటుంబంలో మీ శాంతి కుమ్మరించబడును గాక. ఆమేన్. మీ దీవెనలు కుమ్మరించబడును గాక. ఆమేన్. ఆ కుటుంబాలు విశ్వాసములో కట్టబడును గాక. ఆమేన్. మీ దీవెనలు సమృద్ధిగా వారి మీద కుమ్మరించబడును గాక. ఆమేన్. ఓ ప్రభువా, వివాహమైన బిడ్డలకు సంతాన భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభా, భార్య భర్తల మధ్య ప్రేమ బంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రభా, అనేక బిజినెస్లు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి తోడుగా ఉండమని, నూతన గృహాలు నిర్మించుకోవాలి అని, కొనాలి అని, నూతన గృహాల కొరకు ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని వేడుకుంటున్నాం. ఆమేన్. ప్రభా, వారికి నూతన గృహాలు దొరుకును గాక. ఆమేన్. నూతన కార్యాల ఇంటిలో జరుగును గాక. ఆమేన్. సొంత గృహాల బిడ్డలకు వచ్చును గాక. ఆమేన్. అనేక నూతన వాహనాలు స్థలాలు కొనాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బిడ్డల యొక్క ప్రయత్నము సఫలీకృతం అగునుగాక. ఆమేన్. ఈ ఆరాధన ద్వారా ఈ బిడ్డల కుటుంబంలో జీవితంలో ఉన్న అన్ని కొరతలు అన్ని సమస్యలు తొలగిపోవునుగాక. ఆమేన్. గొప్ప కార్యాల ద్వారా ఈ బిడ్డలందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. ఆసుపత్రిలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యము వచ్చునుగాక. ఆమేన్. ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వారికి స్వస్థత కలుగునుగాక. ఆమేన్. అనేక వ్యాధులతో బాధలతో మానసికమైన సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న వారికి గొప్ప ఆశీర్వాదము లభించునుగాక. ఆమేన్. దారి ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుందురుగాక. ఆమేన్. అనేక ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన వారందరి జీవితంలో గొప్ప కార్యాలు జరుగునుగాక. ఆమేన్. ఈ ఆరాధనను స్పాన్సర్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము దీవించబడునుగాక. ఆమేన్. ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డ దీవించబడునుగాక. ఆమేన్. అందరూ కూడా రెండు చేతులు జోడించి మౌనముగా ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు ఏమైనా ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా ప్రభు పాదాల చెంత ఉంచండి. ఆ గొప్ప దేవుడు మన ఇంటికే వచ్చి మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. అందరూ కూడా తలలు వంచి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభు నీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ మన కుటుంబాలను మన బిడ్డలందరినీ సదా దీవించునుగాక. ఆమేన్. స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా. 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 స్తుతి మహిమా ప్రభు స్తుతి మహిమా.
పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధనే స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని మనందరినీ పేరు పేరున దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.